వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఏపీ శాసనసభలో విద్యుత్ రంగంపై లఘు చర్చ. కొన్నేళ్లుగా విద్యుత్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయన్న సీఎం చంద్రబాబు. విజయవాడ ధర్నా చౌక వద్ద గన్నవరం ఎన్టీఆర్ పశు వైద్య కళాశాల స్టూడెంట్స్ నిరాహార దీక్ష. మెడికల్ స్టూడెంట్స్ తో సమానంగా స్టైఫండ్ ఇవ్వాలని డిమాండ్. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల భాగంగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అక్రమాలపై చర్చ. ఏయూలో అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపిస్తామన్న మంత్రి లోకేష్. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం ఈ నెల 14న రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న నిరసనలు. వారికి మద్దతు ప్రకటించనున్న తెలిపిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా విద్యుత్ వినియోగం ఆధారంగానే ప్రజల అభివృద్ధిని లెక్కిస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ శాసనసభలో విద్యుత్ రంగంపై లఘు చర్చలో సీఎం మాట్లాడుతూ కొన్నేళ్లుగా విద్యుత్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయన్నారు. గతంలో కరెంటు కోతల సమయంలో రైతుల అవస్థలు ప్రత్యక్షంగా పరిశీలించామని, రైతులు ఇబ్బందులు చూశాక పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. విద్యుత్ సంస్కరణలు అమలు చేసేందుకు ప్రయత్నిస్తే ప్రపంచ బ్యాంకు జీతగాడని అవహేళన చేశారన్నారు. అప్పుడే డిస్కమ్లు నియంత్రణ మండలి ఎన్టీ ఆడిటింగ్ అనేది మొదలు పెట్టామన్నారు. గతంలో ట్రాన్స్మిషన్ నష్టాలు 23% అని దేశంలో తొలిసారి నిర్ధారించింది కూడా ఏపీనే అని అన్నారు. విభజన తర్వాత కరెంటు కోతలు లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దామని తెలిపారు. టీడీపీ హయాంలో చేసిన విద్యుత్ సంస్కరణలు వాడుకొని అప్పట్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అన్నారు. కరెంట్ అనేది ఒక నిత్యావసరం, అందరికి అత్యంత అవసరమైనప్పుడు కూడా ఊర్లో నేను చూసేవాడిని. ఎప్పుడో కరెంట్ వచ్చేది, ఇమ్మీడియట్ గా సైరన్ కొట్టేట అందరూ పరిగెత్తేవాళ్ళు. ఎందుకు? మోటార్లు వేయడానికి. వీళ్ళందరూ మోటార్లు ఆన్ చేసేవాళ్ళు, సగం కాలిపోయేది. ఆల్ ఆఫ్ అన్ని మోటార్లు ఆన్ చేస్తే లో వోల్టేజ్ వచ్చి మోటార్లన్నీ కాలిపోయేది. నాకు ఇప్పుడు కూడా నా కళ్ళల్లో జ్ఞాపకం ఉంటుంది. 2011-12 ప్రాంతంలో నేను పాదయాత్ర చేశాను. నడుచుకుంటూ పోతుంటే రాత్రి 12 గంటలు 1 గంటకు ఆ ప్రాంతంలో నిజామాబాద్ లో ఒక ఊర్లోకి వెళ్ళాను. దారిలో పోతా ఉంటే రోడ్డు మీద కూర్చొని చలిమంటేసుకుంటున్నారు. జనవరి ఫిబ్రవరికి అంతా మీకు ఐడియా ఉంటుంది. అక్కడ పోయినప్పుడు నేను కాసేపు మాట్లాడదామని చెప్పి మాట్లాడిన సమస్యని, సార్ చాలా బాధ ఉంది, మాకు ఎప్పుడు కరెంట్ వస్తుందో తెలియదు, అందుకని రాత్రి జాగారం చేస్తున్నాం అని చెప్తూ వాళ్ళు కుర్రాడు, నువ్వేం చేస్తావు? ఆయన కుర్రాడు, నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను. ఏంటా, ఎందుకు వచ్చావు? సార్ మా నాన్న జీవితం అంతా కూడా పాపం నా కోసం చదివించడానికి కష్టపడుతున్నాడు. ఎవ్రీడే వచ్చి ఇక్కడ ఉండేవాడు మిషన్ వేయడానికి. నేను హాలిడేస్లో వచ్చాను, కనీసం మా నాన్నకు ఒక 2 రోజులు రెస్ట్ ఇవ్వాలని నేను ఇక్కడికి వచ్చానని. అప్పుడు నేను అడిగాను, ఏంటి ధైర్యంగా ఉన్నా అంటే, లేదు సార్ భయం వేస్తూ ఉంది, పేపర్లో వస్తున్నాయి, పాములు గరుస్తున్నాయని, చీకటి ఉంటుంది, పంప్ సెట్ అయిపోయినప్పుడు పాములు గరుస్తున్నాయని, భయంగా పోయి వేస్తుందని నాకు కుర్రాడు చెప్పినప్పుడు నేను చాలా బాధపడ్డా. ఇలాంటి సంఘటనలు నా జీవితంలో చాలా చూశానని చెప్పడానికే ఈ విషయాలు చెప్తున్నాను. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతాను, 9 గంటలు డే టైమే వ్యవసాయానికి కరెంట్ ఇస్తాం, దాంట్లో అనుమానమే లేదు. ఫస్ట్ టైం నేను 95లో ముఖ్యమంత్రి అయిన నాటికి ఆ రోజు 10-15 గంటలు కరెంట్ కోతలు ఉండేటివి. ఇంకొక పక్కన ఇండస్ట్రీ కూడా వచ్చేది కాదు. మీ దగ్గర కరెంటే లేదు, ఇండస్ట్రీ వస్తే ఎట్లా పెడతారని చెప్పి చాలా మంది వచ్చేవాళ్ళు కాదు. డ్రింకింగ్ వాటర్ కూడా కరెంట్ కావాలి కాబట్టి ఈ సమస్యలు వచ్చేటివి. అవన్నీ చూసిన తర్వాత దేశాన్ని నేను ఒకటే నిర్ణయం చేశాను, అన్ని ఆలోచించాను. అడ్మినిస్ట్రేషన్ కూడా ప్రిమెచ్యూర్ అడ్మినిస్ట్రేషన్. నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం, కరెంట్ బిల్లు ఏ విధంగా ఇస్తారంటే, అప్పట్లో ఒకడు మన ఇంటికి వచ్చి మీటర్ రీడింగ్ తీసుకుంటాడు, అక్కడి నుంచి నేరుగా ఆఫీసుకు పోయి ఆ మీటర్ రీడింగ్ ఒక ఆడిటర్కి పంపిస్తారు, అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ. వాళ్ళు బిల్లు రేజ్ చేస్తారు, మళ్ళా డిపార్ట్మెంట్ తీసుకొచ్చి బిల్లు మన ఇంటికాడ ఇస్తారు. మనం ఆ బిల్లు తీసుకొని పలానా రోజు బిల్ కలెక్టర్ వస్తాడు, ఇప్పుడు కూడా జ్ఞాపకం, అతను బిల్ కలెక్టర్. ఆ బిల్ కలెక్టర్ పలానా దగ్గరకు వస్తాడు, ఆ రోజు మీరు కట్టాలనేవాడు. వీళ్ళు పోయి మళ్ళా బిల్ కలెక్టర్ దగ్గర డబ్బులు కట్టేసి వస్తే, లేకపోతే డిస్కనెక్ట్ అవుతుంది. ఎంత ప్రాసెస్ మీరు చూస్తే కాంప్లికేటెడ్ చేశారు. ఎందుకయ్యా ఇంత ప్రాసెస్ ఎందుకు అవుతున్నాయని అడిగాను. సమాధానం
రవాణా లేకపోతే ఆ రోజు తీసుకొచ్చాం, స్పాట్ బిల్లింగ్ తీసుకొచ్చాం. బిల్లు తీయడం, అక్కడే ఇచ్చేయడం, కట్టేయమనడం. ఈ రోజు మీరు బిల్లు కూడా వస్తుంది రిమోట్ దీంట్లోనే మీటర్ రీడింగ్ చేసి నేరుగా మీరు మీ SMS పంపిస్తే నేరుగా బ్యాంకులో కట్టే పరిస్థితి వచ్చింది. అలాంటి రిఫార్మ్స్ కు శ్రీకారం చుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను ఫస్ట్ టైం దీనికి సొల్యూషన్ ఏంటని ఆలోచించాను. ప్రపంచం మొత్తం అధ్యయనం చేసినప్పుడు వరల్డ్ బ్యాంక్ కూడా దానికి కూడా నేను ఈ రాష్ట్రం కోసం మంచి చేయాలనుకుంటే నన్ను ఇదే అసెంబ్లీలో ప్రపంచ బ్యాంక్ జీతగాడని మాట్లాడారు ఒక ముఖ్యమంత్రిగా. పర్వాలేదు, పడ్డా. దేనికోసం పడ్డానంటే రాష్ట్రం కోసం పడ్డానని తృప్తితో పడ్డాను. ఫస్ట్ టైం నేను ఎలక్ట్రిసిటీ బోర్డులో విద్యుత్ శక్తి రిఫార్మ్స్ భారతదేశంలో తీసుకొచ్చిన ఏకైక రాష్ట్రం, మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అప్పుడు ఇవన్నీ ఏమి లేవా దిశ, రెగ్యులేటరీ కమిషన్ లేదు. అప్పటికి రిఫార్మ్ వచ్చింది 91, 98లో విద్యుత్ శక్తి రిఫార్మ్స్ తీసుకొచ్చాం, సంస్కరణ తీసుకొచ్చాం. అప్పుడే మీరు చూస్తే 3గా డివైడ్ చేశాం. డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, జనరేషన్ కంపెనీ, ట్రాన్స్మిషన్ కమిటీ, ఇంకొక పక్కన ఇవన్నీ రెగ్యులేట్ చేయడానికి రెగ్యులేటరీ కమిషన్ సెటప్ చేశాం. అక్కడి నుంచి ఆ దిశ మీరు చూసినప్పుడు ఎనర్జీ ఆడిటింగ్, అంతవరకు కరెంటు ఎక్కడికి అమ్ముతున్నారు, ఎంతమంది దొంగతనం చేస్తున్నారు, ఏమవుతుందో తెలియని పరిస్థితి నుంచి ఎనర్జీ ఆడిటింగ్ తీసుకొచ్చాం. ఆడిటింగ్ తీసుకొచ్చి ఫస్ట్ టైం దేశంలో 2003-4కి 23% ట్రాన్స్మిషన్ అండ్ కమర్షియల్ లాస్ అని ఎస్టాబ్లిష్ చేసిన మొట్టమొదటి ప్రభుత్వం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఓసారి దిశ 35% 23% తగ్గించాం. కరెంటు కొరతలుంటే పూర్తిగా కరెంటు కొరత లేకుండా ఎగ్జాక్ట్ గా 2023-24కి కరెంటు కొరత లేని ఏకైక రాష్ట్రం భారతదేశం లేదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ తయారు చేసే పరిస్థితి వచ్చాం. దీనివల్ల చాలా లాభాలు వచ్చాయి. చాలని గౌరవ వేతనంతో పశు వైద్య విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం సంధించకపోవడం దుర్మార్గమని AISF నాయకులు సాయి కుమార్ మండిపడ్డారు. మెడికల్ విద్యార్థులు సమానంగా 25,000 చెల్లించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. పశు వైద్య విద్యార్థులకు స్లైఫండ్ పెంచాలని కోరుతూ విజయవాడ ధర్నా చౌక వద్ద గన్నవరం NTR పశు వైద్య కళాశాల స్టూడెంట్స్ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్లాకార్డులు, చేతబూని నినాదాలు చేశారు. స్టూడెంట్స్ నిరాహార దీక్షకు AISF నాయకులు మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా సాయి కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం పశు వైద్య విద్యార్థుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. ప్రజాప్రతినిధులు అధికారులకు ఎంత విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు మాట్లాడుతూ గత 39 రోజులుగా నిరసన చేపడుతున్నామని తెలిపారు. 2013 తర్వాత ఇప్పటి వరకు గౌరవ వేతనం పెంచలేదని, ప్రస్తుతం ఇస్తున్న 7,000 కూడా సరిగా అందటం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మెడికల్ స్టూడెంట్స్ తో సమానంగా స్లైఫండ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. నేను NTR కాలేజ్ ఆఫ్ ఎండైరీ సైన్స్ లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. మేము గత 39 రోజులుగా మా స్టైఫండ్ విషయంలో నిరవధిక సమ్మెలు, నిరాహార దీక్షలు చేస్తున్నాము. దీనికి ముఖ్య కారణం ఏంటి అంటే మా స్టైఫండ్ అనేది 2013 నుంచి అలాగే 7,000 దగ్గర ఆగిపోయింది. మిగతా మాతో పాటు సమానంగా ఉండే MBBS, BDS, ఆయుర్వేద కోర్సులు చూసుకుంటే వాళ్ళ స్టైఫండ్ పెరుగుతూ వచ్చిందండి. మేము కూడా వాళ్ళతో సమానంగా మాకు స్టైఫండ్ పెంచాలని చెప్పి కోరుకుంటున్నాము. ఇప్పుడు వచ్చే 7,000 కూడా స్టైఫండ్ నెల పడడం లేదు. అందులో కూడా ఇచ్చే 7,000 సరిగ్గా ఇవ్వట్లేదు. మా స్టైఫండ్ పెంచి సమానంగా ఆన్ పార్ విత్ మెడికల్ స్టైఫండ్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. నేల మీద ఎన్నో జీవాలు ఉన్నాయి, వనంలో కొన్ని, జనంలో కొన్ని, ఆరోగ్యానికి ఆహారంగా కొన్ని. కానీ వాటన్నిటికీ భరోసాగా ఉండేది మా పశు వైద్యం. వెలకట్టలేని పశు వైద్య విలువలను మా ప్రాణంగా భావించి, స్టెథోస్కోప్ ని కంఠాభరణంగా భావించి మేము ఆ వృత్తి ధర్మాన్ని ఎన్నుకుని ఇక్కడ నుంచొని ఉన్నాము. ఈ రోజు న్యాయం కోసం రోడ్డు మీదకి వచ్చాము. ఫర్ ద పీపుల్, టు ద పీపుల్, బై ద పీపుల్, ఫ్రమ్ ద పీపుల్ అని ప్రజాస్వామ్య దేశంలో ఉంటూ గవర్నమెంట్ ప్రజల కోసం ఉంది అని నమ్మి, అలాగే ఈ కుటుంబ ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందని ఆశిస్తున్నాం. ఇంతకు ముందు కూడా స్టైఫండ్ విషయంలో ఇలాగే స్ట్రైక్ చేశామండి. అప్పటి అనిమల్ హస్బెండరీ మినిస్టర్ సిదిరి అప్పలరాజు గారు వచ్చి మీరు చెప్పిన వాటన్నిటిని మేము పరిష్కరిస్తాము అని చెప్పిన మాట ఇచ్చి చేసిన నిమ్మరసం పెట్టి వెళ్ళిపోయారు. మారీచుడు మాయలాగా మాకు న్యాయం జరగలేదు, అలానే ఆగిపోయింది. అదే అపనమ్మకంతో ఈ స్ట్రైక్ ను కొనసాగిస్తూ ఉన్నాము. ఈ ప్రభుత్వం వల్ల మా విలువలను మమ్మల్ని గుర్తించి మాకు న్యాయం చేస్తుందని, ఆన్ పార్ విత్ మెడికల్ మాకు స్టైఫండ్ ఇంక్రీజ్ చేస్తుందని ఆశిస్తున్నాము. అలాగే హిమాచల్ ప్రదేశ్ 2023 కోర్టు కేసు చూసుకుంటే అందులో హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంటే చెప్పింది కేవలం వాళ్ళు పశువులను ట్రీట్ చేస్తారు ఒక్క రీజన్ తో వారికి మెడికల్ వాళ్ళకి వ్యత్యాసం చూపించకూడదు. అది ఏ విషయంలో అయినా సరే రాష్ట్రం అనేది వాటిని వివక్ష చూపించకూడదు అని చెప్పింది. అంతేకాకుండా 1991 జీవోలో అప్పుడున్న BVSC గ్రాడ్యుయేట్స్ కి 400 నుంచి 1,200కి స్టైఫండ్ అనేది ఇంక్రీజ్ చేశారండి. అది కూడా ఆన్ పార్ విత్ మెడికల్ అని చెప్పి గవర్నమెంటే అందులో జీవోలో మెన్షన్ చేశారు. అప్పుడు 200% ఒక్కసారిగా ఇంక్రీజ్ చేశారు. ఇప్పుడు మేము అడుగుతున్న అమౌంట్ దాంతో పోల్చుకుంటే ఎందుకంటే ఎక్కువ కాదండి. మా విలువలను గుర్తించి మాకు జరిగే న్యాయం చేస్తారని చెప్పని ఆశిస్తున్నాను. సైన్స్ లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. మేము గత 38 రోజులుగా మా స్టైఫండ్ విషయమై మేము రిలే నిరాహార దీక్ష నిర్వహిస్తున్నాము. దానికి సానుకూలంగా గవర్నమెంట్ స్పందించి
10,500 చేశారు. అది మాకు ఏ మాత్రం సరిపోదని, మా గౌరవ వేతనానికి అది కరెక్ట్ కాదని చెప్పేసి మాకు ఆన్ పార్ విత్ మెడికల్స్ వచ్చే వరకు అనగా 25,000 వచ్చే వరకు మేము నిరాహార దీక్ష ఆపం. అలానే దీన్ని సీరియస్నెస్ పెంచుతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాము. మేము వెటనరీ 5.5 సంవత్సరాలు చదువుతాము. అందులో లాస్ట్ సంవత్సరంలో బయటకు వెళ్ళి 6 నెలలు ఒక చోట, ఇంకొక 6 నెలలు వేరే చోట పనిచేస్తాము. అందుకు గవర్నమెంట్ మాకు అలాంటి అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ ప్రొవైడ్ చేయరు. మాకు ఇచ్చేది ఆ 7,000 మాత్రం. ఆ 7,000 కూడా గత 13 సంవత్సరాల నుండి అదే 7,000 ఇస్తున్నారు. అది కూడా టయానికి కూడా ఇవ్వరు. అది సరిపోదు. అలానే మేము మూగజీవులకు వైద్యం చేస్తున్నాము. మూగజీవులకు వైద్యం చేస్తున్నామని చెప్పేసి మేము మూగజీవులు అయిపోం కదా. మాకు అవసరాలు ఉంటాయి, నిత్య అవసరాలు ఉంటాయి, అవన్నీ చూసుకోవాలి. వాటికి స్పందించి గవర్నమెంట్ మాకు ఆన్ పార్ విత్ మెడికల్స్ ఇచ్చి మాకు రెస్పెక్ట్ఫుల్ గా మేము మా ప్రొఫెషన్ కి రెస్పెక్ట్ వచ్చేలాగా చేయాలని చెప్పేసి మా డిమాండ్. అధ్యక్షులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పశు వైద్య విద్యార్థులు వారికి గౌరవ వేతనం పెంచాలని చెప్పి 2013లో ఏదైతే 7,000 ఇచ్చినారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ₹1 కూడా పెంచినటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ పశు వైద్యాల విద్యార్థుల పక్షాన నిర్లక్ష్యం వహిస్తున్నారు అని చెప్పి వాళ్ళు 25,000కు మిగతా ఉన్నటువంటి MBBS, ఆయుష్ వాళ్ళతో సమానంగా గౌరవ వేతనం ఇవ్వాలని చెప్పి కూడా పశు వైద్య విద్యార్థులు డిమాండ్ చేస్తూ తరగతులను బహిష్కరించి వారు 38 రోజులుగా దీక్షలు చేపడుతున్నప్పటికీ ఎక్కడ కూడా వాళ్ళకి ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుండా ఏదో నామకే వాసు 10,500 ఇచ్చి తప్పు ఉచ్చుకుందామని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేసినప్పటికీ పశు వైద్య విద్యార్థులు మాత్రం ఖచ్చితంగా మాకు 25,000 వేతనాన్ని ఇవ్వాల్సిందని, గౌరవ వేతనం ఇవ్వాల్సిందని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఈ రోజు 39వ తారీఖున 9వ రోజున ఈరోజు ధర్నా చౌక్ లో, విజయవాడలో ఉన్నటువంటి ధర్నా చౌక్ లో వాళ్ళు ఈ రోజు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. కావున ఏఐఎస్ఎఫ్ గా వాళ్ళకి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పశు వైద్య విద్యార్థులు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో మిగతా ఉన్నటువంటి విభాగాలతో సమానంగా 25,000 వాళ్ళ గౌరవ వేతనం ఇవ్వాలని చెప్పి కూడా ఏఐఎస్ఎఫ్ గా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రాష్ట్రంలోని యూనివర్సిటీలో తప్పు చేయాలంటే భయపడేలా కూటమి ప్రభుత్వం చర్యలు ఉంటాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ రోజు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల భాగంగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అక్రమాలపై చర్చ జరిగింది. వైసీపీ హయాంలో అనేక అక్రమాలు జరిగాయని టీడీపీ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్, గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబు, జనసేన ఎమ్మెల్యే కోనతాల రామకృష్ణ సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ అంశంపై మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఆంధ్ర యూనివర్సిటీలో అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపిస్తామని అన్నారు. ఇన్ఛార్జ్ వీసీ ఇప్పటికే విచారణకు ఆదేశించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ విచారణ నివేదిక అందిన వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. అధ్యక్ష, యూనివర్సిటీ అనేది అందరికీ ఒక సెంటిమెంట్తో కూడింది. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి అనేక పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా వస్తాం జరిగింది. అధ్యక్ష, ఒకసారి చూస్తే అధ్యక్ష, బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ చైర్మన్ ఆంధ్ర యూనివర్సిటీ అలుమ్, జిఎంఆర్ గారు కూడా ఆంధ్ర యూనివర్సిటీ అలుమ్నాయి. ఇక్కడున్న చాలామంది శాసనసభ్యులు కూడా ఆంధ్ర యూనివర్సిటీ అలుమ్నాయి. అధ్యక్ష, అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను విద్యాశాఖ మంత్రిగా అపాయింట్ చేసినప్పుడు అధ్యక్ష చాలా స్పష్టంగా నాకు చెప్పారు, ఒక ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఉన్న 5 సంవత్సరాల్లో ప్రపంచంలోనే టాప్ 100 QS ర్యాంక్లో ఒక్క స్థానంలో ఉండాలి, నాట్ నంబర్ 1, టాప్ 100లో ఉండాలి అనే ఆలోచన నాకు ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది. ఆయన ఆలోచన అదే అధ్యక్ష. దాంట్లో భాగంగా అధ్యక్ష నేను ఈరోజు గర్వంగా చెప్తున్నా, మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ ఫ్రమ్ IIT ఖరగ్పూర్ రాజశేఖర్ గారిని ఏకంగా మన వైస్ ఛాన్సలర్గా మనం నియమించుకున్నాం. అధ్యక్ష, ఎందుకు చేశానంటే సంస్కరణలు తీసుకురావాలి, కరికులంని బలోపేతం చేయాలనే లక్ష్యంతో మనం చేసాం. గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష, గతంలో జరిగిన అవకతవకలపైన మా దగ్గర ఉన్న కంప్లైంట్ అధ్యక్ష, మొదటిది మిస్యూజ్ ఆఫ్ రూసా గ్రాంట్స్ ఆఫ్ 20 crores అని, ఇంకో పక్కన ఇస్రో నుంచి వచ్చిన 25 లక్షల గ్రాంట్ కూడా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని, అవినీతి, అబ్యూజ్ ఆఫ్ పవర్, మిస్యూజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఫర్ పొలిటికల్ పర్పసెస్. అధ్యక్ష, ఇది గతంలో చూసాం. మాజీ ముఖ్యమంత్రి గారు ఎప్పుడన్నా విశాఖపట్నంకి వెళ్తే పిల్లలు క్లాస్లో ఉన్న పిల్లలు క్లాస్ ఆపేసి రోడ్ పైకి తీసుకొచ్చి ఏదో స్వాగతం పలకాలి, పూలేయాలని చెప్పే పరిస్థితి కూడా చూసాం. అధ్యక్ష, అదేంది ఇల్లీగల్ అపాయింట్మెంట్ ఆఫ్ రిజిస్టర్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ జరిగింది. ఎగ్జామినేషన్ సెంటర్స్ వర్ చూజన్ బై కలెక్టింగ్ బ్రైబ్స్ ఫ్రమ్ కాలేజెస్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్. ఇంకో పక్కన ఇల్లీగల్ అపాయింట్మెంట్స్. VC violated the constitution and campaigned for the party in direct elections in favor of ruling party, continuing the retired professors as principals against the rules of the university. ఇంకో పక్కన అధ్యక్ష irregularities, violations against the norms and act provisions. అంటే ఇట్లా అనేక కంప్లైంట్స్ వచ్చినాయి. గౌరవ సభ్యులు అడిగారు, గతంలో కూడా మీరు చెప్పారు ఏమైందని. అధ్యక్ష, ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ గారు ఒక కమిటీ నియమించారు. ఆ కమిటీ ద్వారా రిపోర్ట్ ఇవ్వాలని వాళ్ళు అడుగుతాం జరిగింది. అధ్యక్ష, అందుకే గౌరవ సభ్యులు అడిగారు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మీరు విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని. ఇది హౌస్
రిక్వెస్ట్ కనుక తప్పనిసరిగా 60 రోజులు అంటే టైం బౌండ్ పెట్టమని అందరు కోరారు. 60 రోజుల్లో విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తి చేసి తిరిగి ప్రభుత్వానికి పంపించాలని గౌరవ హౌస్ తరఫున ఆదేశాలు జారీ చేసి ఆ రిపోర్ట్ మళ్ళీ తిరిగి గౌరవ సభ్యులకు అందించే బాధ్యత ఒక మంత్రిగా నేను తీసుకుంటాను. రిపోర్ట్ వచ్చిన వెంటనే తప్పనిసరిగా కఠినంగా వ్యవహరిస్తాం. ఎవరిని ఉపేక్షించేది లేదని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ గణబాబు గారు కూడా చెప్పారు ఒక మంచి మాట, ఇంకొకసారి పొరపాటు చేయాలంటే భయపడాలి. అలాంటి యాక్షన్ తీసుకుంటేనే ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు మనం కాపాడగలుగుతామని గౌరవ సభ్యులు కూడా మంచి సూచన చేశారు. తప్పనిసరిగా విజిలెన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు టేబుల్ లైన్ కూడా పెట్టి ఎలాంటి యాక్షన్ తీసుకున్నా ప్రభుత్వం కఠినమైన యాక్షన్ తీసుకుంటుందని గౌరవ సభ్యులకి సభసాక్షిగా హామీ ఇస్తున్నాను. ధన్యవాదాలు మంత్రి గారు. సభ్యులు అడగటమే కాకుండా ఇమ్మీడియట్గా ఇన్ని రోజుల్లో చేస్తానని చెప్పి సభ గౌరవాన్ని కూడా పెంచినందుకు మరొకసారి మీకు నా ధన్యవాదాలు. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 601. నేను ఎవరికైతే అక్కడ టిట్కో ఇల్లు ఉన్నాయో, హౌసెస్ అండర్ కన్స్ట్రక్షన్, వారినే పిలుస్తాను. ఫ్లాష్ బ్యాక్లు వద్దు, ఆ రంగులు వేశారు అని అందరికీ తెలిసిన విషయాలు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం స్టీల్ ప్లాంట్ సొంత గనులు కేటాయించి సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 14వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసనలకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మద్దతు ప్రకటించారు. సిపిఐ శ్రేణులు ప్రత్యక్షంగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటు పరం చేయరాదని, విశాఖ ఉక్కుకు క్యాపిటివ్ మైన్ కేటాయించాలని, ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 14వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న నిరసనలకు భారత కమ్యూనిస్టు పార్టీ మద్దతునిస్తూ పార్టీ శ్రేణులు ప్రత్యక్షంగా పాల్గొనాలని పిలుపునిచ్చింది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయకూడదని, అదేవిధంగా దానికి క్యాప్టివ్ మైన్స్ ఏర్పాటు చేసి దాన్ని ముందుకు సాగించాలని, ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని చెప్పి రేపు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరసనలకు భారత కమ్యూనిస్ట్ పార్టీ మద్దతు ఇస్తూ ఉంది. మద్దతు ఇవ్వడమే కాదు, ప్రత్యక్షంగా కార్యకర్తలందరూ కూడా పాల్గొనాలని చెప్పి కోరుతా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం పబ్లిక్ రంగ పరిశ్రమలంతా నిర్వీర్యం చేసి కార్పొరేట్లకు అప్పజెప్తూ ఇవాళ లాభాల బాటలో వాళ్ళందరూ కూడా ఆస్తులు సంపాదించుకోవడానికి ఉపయోగపడతా ఉన్నారు. 32 మంది ప్రాణాలు బలిదానం చేసి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే పేరుతో సాధించుకున్న ఈ పరిశ్రమను కూడా ఇవాళ ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్యాకేజ్ పేరుతో మోసం చేస్తూ ఉన్నారు తప్ప దాని క్యాప్టివ్ మైన్స్ ఏర్పాటు చేయడానికి కానీ, లేదా సెయిల్లో విలీనం చేయడానికి కానీ ఏమాత్రం కూడా పూనుకోవడం లేదు. పైగా వీఆర్ఎస్ కింద చాలామందిని ఇళ్లకు పంపుతా ఉన్నారు, సక్రమంగా జీతాలు చెల్లించలేకపోతా ఉన్నారు. మరోవైపు విశాఖకు సమీపంలో అనకాపల్లిలో మిట్టల్ ఫ్యాక్టరీకి మాత్రం క్యాప్టివ్ మైన్స్ కావాలని చెప్పి ఇదే ప్రజాప్రతినిధులు కేంద్ర ప్రభుత్వం దగ్గర కోరుతా ఉన్నారంటే ఇంతకంటే సిగ్గుచేటైన విషయం ఇంకొకటి లేదు. కాబట్టి ఏమంటే అనకాపల్లిలో మిట్టల్ ఫ్యాక్టరీ రావాలి, దానికి క్యాప్టివ్ మైన్స్ కావాలి, ఆ రకంగా వారు లబ్ధి పొందాలి. కానీ వాళ్ళ పేరెన్నిక కన్నా ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్న విశాఖ స్టీల్ మాత్రం అది నష్టాల పాలవుతూ ఉంటే దాన్ని మూసివేయడానికి ప్రయత్నం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజాప్రతినిధుల వైఖరిని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, తప్పుపడతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రభుత్వ రంగ పరిశ్రమలకు వ్యతిరేకంగా వారి వైఖరిని నిరసిస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాల్లో సిపిఐ శ్రేణులందరూ కూడా ప్రత్యక్షంగా పాల్గొనాలి. ఇవాళ అన్ని ట్రేడ్ యూనియన్లందరూ కూడా ఇందులో ప్రముఖ పాత్ర వహిస్తూ ఉన్నారు. వారందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకోవాలి. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను. రాజధాని అమరావతితో పాటు అత్యవసర సమయంలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలో సాగునీటి అవసరాలు తీర్చేలా నాడు చంద్రబాబు వైకుంఠపురం బ్యారేజ్కి శ్రీకారం చుట్టారన్న జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. 10 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 2018 జూన్లో 2169 కోట్ల టెండర్లు పూర్తి చేసి పనులు సైతం ప్రారంభించిన చంద్రబాబు 2019 ఫిబ్రవరిలో వైకుంఠపురం బ్యారేజ్ పనులు మొదలవ్వగా తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం బ్యారేజ్ అవసరం లేదు అంటూ పనులు రద్దు చేసింది. అమరావతిని విధ్వంసం చేసేటట్లు వైకుంఠపురం బ్యారేజ్లో పాటు రాష్ట్రంలో ఎన్నో సాగునీటి ప్రాజెక్టులను రద్దు చేసిన విధ్వంసకారుడు జగన్. కొత్త రాజధాని అమరావతిపై అక్కసుతోనే జగన్ వైకుంఠపురం బ్యారేజ్ ని కృష్ణాలో తొక్కేశాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరిగి వైకుంఠపురం బ్యారేజ్ నిర్మించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు డిపిఆర్ తయారు చేస్తున్నాం. 15 లక్షల క్యూసెక్ల వరద తట్టుకునేలా వైకుంఠపురం బ్యారేజ్ డిపిఆర్ తయారు చేస్తున్నాం.
ధన్యవాదాలు అధ్యక్ష. ప్రపంచంలో మనందరికీ తెలుసు, ఎక్కడ నాగరికత అభివృద్ధి చెందాలన్నా, ఎక్కడ రాజధాని అభివృద్ధి చెందిందన్నా కూడా ఆ నీటి వనరుల యొక్క లభ్యతను ఆధారంగా చేసుకుని అభివృద్ధి చెందిన విషయం చరిత్ర మనకు తెలుస్తుంది అధ్యక్ష. అందులో భాగంగానే ఏదైతే 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే ఉందో రాజధాని లేనిటువంటి పరిస్థితుల్లో ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రోజు అమరావతిని రాజధానిగా నిర్ణయం తీసుకోవడం, దానికి 33,000 ఎకరాలు ఒక్క చిన్న లాఠీ చార్జీ కూడా లేకుండా మరి ఆ రోజు మరి ల్యాండ్ పూలింగ్లో తీసుకునే విషయం మనందరికీ తెలుసు అధ్యక్ష. అటువంటి స్థితిలో అంటే ఏదైతే అమరావతి రాజధాని రేపు భవిష్యత్తులో 2050 సంవత్సరం వచ్చే సమయానికి 35 లక్షల జనాభా ఉంటుందనేటువంటి ముందస్తు ఆలోచనతోటే ఆ రోజు ఏదైతే ప్రకాశం బ్యారేజీకి ఎగువన, అదేవిధంగా పులిచింతల మరి ఏదైతే బ్యారేజీకి దిగువన మరి ఈ యొక్క 90 కిలోమీటర్ల మధ్య ఏదైతే ఈ యొక్క మరి వైకుంఠపురం బ్యారేజీని ఆ రోజు ప్రపోజల్ చేయడం జరిగింది అధ్యక్ష. ఈ యొక్క వైకుంఠపురం బ్యారేజీకి సంబంధించినటువంటి ప్రపోజల్ ఏదైతే 2016వ సంవత్సరంలో ఆ రోజు దీన్ని ఒక డిపిఆర్ తయారు చేసుకోవడానికి కూడా మరి సిడబ్ల్యూసి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వ సంస్థ ఏదైతే వ్యాప్కాస్ ఏదైతే ఉందో వాళ్ళకి ఈ యొక్క డిపిఆర్ నిమిత్తం కూడా పనులు అప్పగించడం జరిగింది అధ్యక్ష. ఈ వ్యాప్కాస్ కూడా ఆ డిపిఆర్ని తయారు చేసి ఆ రోజు 2018 సంవత్సరంలో ఆ రోజునటువంటి ప్రభుత్వానికి కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ యొక్క వ్యాప్కాస్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం అంటే ఏదైతే గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి వైకుంఠపురం, కృష్ణా జిల్లాకు సంబంధించి దామలూరు మధ్య ఈ యొక్క వైకుంఠపురం బ్యారేజీని నిర్మాణం చేసేటువంటి విధంగా అంటే ప్రకాశం బ్యారేజీకి 23 కిలోమీటర్లు ఎగువన, అదేవిధంగా ఏదైతే పులిచింతల ఏదైతే ప్రాజెక్టు ఉందో దానికి 60 కిలోమీటర్ల దిగువన ఒక 10 టీఎంసీల నీరు నిలువ చేసుకునేటువంటి విధంగా ఈ యొక్క బ్యారేజీ. తెలంగాణ సీనియర్ నేత మాజీ మంత్రి జనార్దన్ రెడ్డికి సీఎం చంద్రబాబు ఆత్మీయంగా పలకరించారు. నాగం గారు ఎలా ఉన్నారు, ఆరోగ్యం ఎలా ఉంది అని చంద్రబాబు ఆరా తీశారు. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన సీనియర్ నేత మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును అసెంబ్లీలో కలిశారు. చాలా కాలం తర్వాత తనను కలిసిన నాగంను సీఎం చంద్రబాబు ఆప్యాయంగా పలకరించారు. నాగం గారు ఎలా ఉన్నారు, ఆరోగ్యం ఎలా ఉంది, చాలా రోజులయ్యింది కలిసి అంటూ పలకరించారు. పిల్లలు ఏం చేస్తున్నారో అని ఆరా తీశారు. నాగం కుటుంబం యోగక్షేమాలు తెలుసుకున్న చంద్రబాబు ఆరోగ్యం కాపాడుకోవాలని ఆయనకు సూచించారు. ఓబులాపురం మైనింగ్ అంశంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం నేతలు చేసిన ఉద్యమాలపై నాడు కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల విచారణలో భాగంగా విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టుకు నాగం జనార్దన్ రెడ్డి గురువారం హాజరయ్యారు. ఈ సందర్భంగా జనార్దన్ రెడ్డి అసెంబ్లీలోని సీఎం ఛాంబర్ చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఆనాటి కేసులని ఎట్టకేల కొట్టివేయడంపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. భేటీ సందర్భంగా ఇరువురు నేతలు పలు పాత ఘటనలను గుర్తు చేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నాడు చేసిన ప్రజా పోరాటాల గురించి చర్చించుకున్నారు. ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులకు, వృద్ధులకు ఇచ్చు సామాజిక పెన్షన్ను ఇవ్వాలని ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు కోరారు. రేపు విజయవాడ ధర్నా చౌక నందు నిరసన దీక్ష చేస్తున్నామని పేర్కొన్నారు. ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులకు కూడా ఈ రాష్ట్రంలో వృద్ధులకు ఇచ్చే పెన్షన్ ఇవ్వాలని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు మాట్లాడుతూ తాము ఏపీఎస్ఆర్టీసీతో తమ జీవితకాలం పనిచేసి రిటైర్మెంట్ అయ్యామని తెలిపారు. రిటైర్మెంట్ డబ్బులను తమ పిల్లల చదువులకు, ఉద్యోగాలకు, పెళ్లిళ్లకు వినియోగించామని తెలిపారు. 2014 సంవత్సరం ముందు నుంచి రిటైర్మెంట్ అయిన వాళ్లకు పీఎం పింఛన్ కింద 1000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని, ఆ తర్వాత రిటైర్ అయిన వాళ్ళకి 2000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. తమకు ఈ పెన్షన్ సరిపోక అప్పులు పాలయ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తమ పరిస్థితిని అర్థం చేసుకుని తమకు వృద్ధులకు ఇచ్చే సామాజిక పెన్షన్ ఇవ్వాలని కోరుతున్నామన్నారు. నా పేరు నెరి సీతారామయ్య. నేను ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి రాష్ట్ర ప్రచార కార్యదర్శి. ఇప్పుడు మేము ముఖ్యంగా వృద్ధులకు వచ్చే సామాజిక పెన్షన్ ఏదైతే ఉందో అది ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. రాష్ట్ర కమిటీ మేము అందరం కూడా తీర్మానం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎమ్మెల్యేలు అందరి దగ్గరికి వెళ్ళి మెమోరాండం మా అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లా మొత్తం అన్ని జిల్లాల్లో కూడా ఉంది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ నెలలో ఎమ్మెల్యేలకి మెమోరాండం ఇచ్చారు. దానిలో భాగంగా మరి ఎమ్మెల్యే మాధవరెడ్డి గారు అసెంబ్లీలో కూడా మాట్లాడటం జరిగింది. అలాగే మేము మంగళగిరి వెళ్ళిస్తే చంద్రబాబు గారు బహిరంగ మాట్లాడేటప్పుడు ఆ అప్లికేషన్ వచ్చినప్పుడు ఆయన కూడా ఆర్టీసీ రిటైర్డ్ వాళ్ళకి కూడా చూడాల్సిన బాధ్యత ఉంది, వాళ్ళని కూడా న్యాయం చేస్తానని కూడా చెప్పడం జరిగింది. దానిలో భాగంగా మా జిల్లా మొత్తం వచ్చి నిన్న నిరసన కార్యక్రమం తెలిపాము.
అలాగే దీనిలో భాగంగా రేపు పొద్దున ధర్నా చౌక్లో మరి మొత్తం అన్ని జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి నిరసన తెలుపడానికి వస్తున్నారు. మాకు ముఖ్యంగా సామాజిక పెన్షన్ రావాలి. మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు చెప్పినట్టు ఇవాళ పరిస్థితి ఏంటంటే 1000 రూపాయలు 1500, 1600, 1800 వస్తుంది. దాంట్లో మరి ఇద్దరు బతకటం, భార్యాభర్తలు బతకటం అంటే ఇవాళ పరిస్థితి అంతా మీకు తెలిసిన విషయమే. కాబట్టి మాకు సామాజిక పెన్షన్ 4000 ఇవ్వాలని, అలాగే అవకాశం ఉన్న వాళ్ళకు కూడా తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలని, మరి అందరికీ కూడా సామాజిక పెన్షన్ ఇవ్వాలని చెప్పి మేము మీ ద్వారా మరి చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటం జరుగుతుంది. ఆర్టీసీలో 30-35 సంవత్సరాలు పనిచేసాం. మాకు ఆర్టీసీలో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా పెన్షన్ లేవు. కానీ ఇవాళ ఉన్నటువంటి కార్పొరేషన్ ఆర్టీసీలో జీతాలు ఎక్కువగానే ఉండేవి. మాకు అప్పుడు కూడా చాలా తక్కువ జీతాలు ఉండేవి. రిటైర్ అయిపోయిన తర్వాత కూడా చాలా తక్కువ అమౌంట్లు వచ్చినాయి. పిల్లలను కూడా పెద్దగా చదివించుకోలేని పరిస్థితి ఆ రోజుల్లో. ఆ వచ్చినటువంటి అమౌంట్తో పిల్లల పెళ్ళిళ్ళు అవి చేసుకున్నాం. మన ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ జరిగిన తర్వాత, మన స్టేట్ సపరేట్ అయిన తర్వాత, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజుల్లో ఆయన గారికి కూడా దృష్టి తీసుకెళ్ళాం. మాకు పెన్షన్ లేదండి, మా పరిస్థితి, మా బ్రతుకులు ఇలా ఉన్నాయి, మేము 10 సంవత్సరాలు సర్వీస్ చేసాము ప్రజలకి, కానీ మా పరిస్థితి ఇలా ఉంది, బ్రతకడం చాలా కష్టంగా ఉందని చెప్పుకోవడం జరిగింది. చూస్తానని చెప్పారు. ఆయన హయాంలోనే గత చంద్రబాబు గారు ఉన్నటువంటి హయాంలోనే మాకు చిన్న చిన్న సౌకర్యాలు కూడా ఇచ్చారు. బస్సు పాసు, భార్య భర్తలిద్దరికి, రిటైర్డ్ ఎంప్లాయీస్కి అలా చిన్న చిన్న సౌకర్యాలు కూడా ఇచ్చారు. కానీ వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితి, వాళ్ళ ధరలకు ఉన్నటువంటి పరిస్థితుల్లో 1000, 1500, 2000 లోపే మాకు వస్తుంది. దాని మీద భార్యాభర్తలు బ్రతకడం చాలా కష్టం. ఇంకొక ఘోరమైన విషయం ఏంటంటే, భర్తలు చనిపోయినటువంటి స్పౌస్కి మాకు 1000 రూపాయలు ఎత్తే వాళ్ళకి 500 అవుతాయి. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఎండాకాలంలో నీటి ఎద్దడి లేకుండా బోస్ను పునరుద్ధరించని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు శానిటరీ ఇన్స్పెక్టర్లు, అధికారులు పర్యవేక్షిస్తుండాలని ప్రజారోగ్య సిబ్బందిని ఆదేశించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తన పర్యటనలో భాగంగా డివిజన్లోని సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు స్థానిక కార్పొరేటర్ ఉద్దంటి సునీతతో కలిసి గల మధురానగర్ పుప్పల మిల్ సెంటర్, రైల్వే ట్రాక్ ఏరియా, గుణదల నుండి రామవరపాడు వెళ్లే సర్వీస్ రోడ్డు, కార్మర్ నగర్, విఎంసీ ఎంప్లాయీస్ కాలనీ పరిసర ప్రాంతాలను పర్యటించి పరిశీలించారు. కార్పొరేటర్తో 1వ డివిజన్లో ఉన్న సమస్యలను మొత్తం తెలుసుకొని ఆ సమస్యలు ఉన్న ప్రాంతాలకు వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలను వెంటనే పరిష్కరించవలసిందిగా అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణ, దోమల సమస్యలను తెలుపగా అధికారులు ఆ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. విఎంసీ ఎంప్లాయీస్ కాలనీ పర్యటించి ఆ ప్రాంతంలో అభివృద్ధి చేయాలని, రోడ్లను, స్ట్రీట్ లైట్లను తదితర మౌలిక వసతులు అన్ని కల్పించి 6 నెలల్లో ఆ కాలనీ అభివృద్ధి పరిచేటట్టు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఖాళీ స్థలాల్లో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరగాలని, యాజమాన్లను నోటీసులు జారీ చేసి వారి స్థలాలను పరిశుభ్రంగా ఉంచాలని, దాన్ని ఎప్పటికప్పుడు శానిటరీ ఇన్స్పెక్టర్లు, అధికారులు పర్యవేక్షిస్తుండాలని ప్రజారోగ్య సిబ్బందిని ఆదేశించారు. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన, వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న రాజీవ్ గాంధీ హెల్సేల్ కూరగాయల మార్కెట్ వద్ద రైల్వే అధికారులు గడ్డస్ ఏర్పాటు చేసి వ్యాపారులు, కార్మికులు, రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని వర్తక సంఘం గౌరవ అధ్యక్షులు బత్తుల దుర్గారావు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, బోండా ఉమా ఈ విషయంలో కలగజేసుకుని తమ వ్యాపారాలు సజావుగా సాగేందుకు సహకరించాలని వారు కోరారు. బందర్ రోడ్లోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజీవ్ గాంధీ హెల్సేల్ కూరగాయల వర్తక సంఘం గౌరవ అధ్యక్షులు బత్తుల దుర్గారావు మాట్లాడుతూ, అయ్యా దేవర కాళేశ్వరరావు మార్కెట్లో హెల్సేల్ వ్యాపారులు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు గత 40 సంవత్సరాల క్రితం రాజీవ్ గాంధీ పార్క్ సమీపంలో తమకు షాపులు నిర్మించి వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించిందని తెలిపారు. ఆనాటి నుంచి హెల్సేల్ వ్యాపారం ఆ ప్రాంతం నుంచి కొనసాగిస్తున్నట్లు తెలియజేశారు. గత 2 సంవత్సరాల నుండి రైల్వే అధికారులు మార్కెట్కు అడ్డంగా గడ్డర్లు ఏర్పాటు చేసి కూరగాయల వాహనాలను లోపలికి రానియకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దీనివల్ల ఇటు వ్యాపారాలు, రైతులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్లో సుమారు 67 షాపులు ఉన్నాయని, 1500 మంది కార్మికులు పనిచేస్తున్నారని, మొత్తంగా 3000 మంది కుటుంబాలు ఈ మార్కెట్ ఆధారంగా జీవనం కొనసాగిస్తున్నట్లు తెలియజేశారు. సమావేశం ఏర్పాటు చేసుకున్న రాజీవ్ గాంధీ మార్కెట్ గురించి మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు. రైల్వే వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు,
కార్పొరేషన్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. నాయకులు ఎన్ని నిర్ణయించుకున్నా ఏం చేసుకున్నా వెనకాల మా గ్రౌండ్ లో మాత్రం ఏమి ట్రాక్స్ ఆ వేస్ట్ ఎన్ని వేసినవన్నీ ఏమి గడ్డర్స్ ఏమి తీయక మమ్మల్ని చాలా చాలా లారీలు రాకోకుండా బస్సాలు మోసుకున్నానికి ఇబ్బంది పడుతూ ఏంటి మా కార్మికులు చాలా ఇది ఉంటే అందరికీ ఎంపీ గారికి చెప్పాం, ఎమ్మెల్యేలకు చెప్పాం, ఇంకా ఇంకా కమిషనర్ చెప్పాం, ఇంకోటి చెప్పాం, మా ముఖ్యమంత్రి గారు కూడా వినియోగించుకున్నాం. ఎవరు వినియోగించుకున్నా ఏం వినియోగించుకున్నా అదే అట్లాగే ఆ దాంట్లోనే చేసుకుంటున్నాం తప్ప ఆ దాంట్లో ఆ స్థలంలో వ్యాపారం చేసుకోవడానికి చాలా చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇదే మాట తీసుకెళ్ళి ఇప్పుడు సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి 12 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల క్రితం ఆయన మన మార్కెటింగ్ డెవలప్మెంట్ లో 4 ఎకరాలు శాంక్షన్ చేయించారు. బొండా ఉమ్మగారే అప్పుడు చేయించింది. ఆయన కడతానికి కన్స్ట్రక్షన్ బిగిన్ చేసే టైంలో ఈ కమ్యూనిస్టులు మేము ఇచ్చింది మీ ఇల్లు కట్టుకుంటాను కానీ మీరు కమర్షియల్ గా మార్కెట్లు కట్టుకుంటాం కాదని చెప్పేసి వాళ్ళు కోర్టులో వేసినందువల్ల ఆగిపోయింది. ఆగిపోవడం అలాగే కంటిన్యూ అయిపోయింది తప్ప ఇంతవరకు ఏమీ దాని గురించి పట్టించుకున్న పాపని ఎవరు లేరు. మళ్ళీ అదే దృష్టికి మళ్ళీ బొండా ఉమ్మగారితో తీసుకెళ్తే న్యాయం చేస్తాను, నేను మీకు ఏర్పాటు చేస్తాను, మీ ఇంకా అదనంగా 2 ఎకరాలు 3 ఎకరాలు కలిపి చేస్తాను అని అన్నారు. దాన్ని మేము అంతా చేసుకొని సభ్యులంతా ఒక తీర్మానం చేసుకొని ముందుకెళ్తాం. కూడా నమస్కారం. ఈరోజు రాజీవ్ గాంధీ హోల్సేల్ కూరగాయల మార్కెట్ తరఫున ముఖ్య సమావేశం జరిగిన ఉద్దేశం ఏంటంటే, అయితే గతంలో కాళేశ్వరం మార్కెట్ దగ్గర హోల్సేల్ మార్కెట్ వ్యాపారం చేసుకునేవాళ్ళం. తర్వాత జనాభా పెరుగుదల దృష్టిలో పెట్టుకొని 1986లో రాజీవ్ గాంధీ పార్కులోకి మమ్మల్ని షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడున్నటువంటి మార్కెట్లో 1992లో ఇవ్వడం జరిగింది. అంటే దాదాపుగా 34 సంవత్సరాలు ఇక్కడే ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్లో వ్యాపారం చేస్తా ఉన్నాము. అయితే గత 2 నెలల పాటు కూడా రైల్వే వారు వేస్ట్ మెటీరియల్ తెచ్చి మీ ఎగుమతులు చేసే స్థలంలో వాళ్ళు వేయడం జరిగింది. అలా వేయటం వల్ల రైతులు, కార్మికులు, వ్యాపారస్తులు, ఆటో వర్కర్స్ యూనియన్ అందరూ కూడా చాలా రకంగా ఇబ్బంది పడుతున్నారు. పొద్దుగా కూడా కార్మికులు మేము ఆ శాలరీ మొదలేమండి, మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి అయినా తెస్తే మేము ఎంపీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి మార్కెట్ రావడం కూడా జరిగింది. కానీ ఎంపీ గారి దృష్టి కూడా తీసుకొస్తున్నాం కానీ ఎటువంటి స్క్రాప్ తీయకుండా మేము ఇబ్బంది పడుతున్నామని చెప్పి మీ మీడియా మిత్రుల ద్వారా ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ హోల్సేల్ కూరగాయల మార్కెట్ తరఫున చెప్పడం జరుగుతూ ఉంది. అది ఈ సందర్భంగా ఈ కొత్తగా మాలో రాజీవ్ గాంధీ హోల్సేల్ కూరగాయల మార్కెట్లో ఉన్న కొంతమంది వ్యాపారస్తులు అలాగే బయట వ్యాపారస్తులను కలుపుకొని మొన్న మార్కెట్లో కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు అయితే వాళ్ళు వెళ్ళరో వాళ్ళ వ్యక్తిగతం. అయితే మేము దాదాపు 60 మంది సభ్యులు ఉన్నాం. రాజీవ్ గాంధీ విజయవాడ హోల్సేల్ వెజిటేబుల్ మర్చెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇది పాత యూనియన్. ఎప్పటి నుంచో మా తాత ముత్తాతలు ఎప్పటి నుంచి పాత పెట్టిన పేరు ఇది. అప్పుడు కానీ కూడా ఇది మా పాత యూనియన్లో సభ్యులందరూ కూడా 60 మంది ఇక్కడే ఉంటాము, ఇక్కడే వ్యాపారాలు చేస్తాము అని చెప్పి మీ మీడియా మిత్రులు చెప్తూ, అయితే రైల్వే స్టేషన్ కానివ్వండి, బస్ స్టాండ్ కానివ్వండి, మార్కెట్ కానీ, చుట్టుపక్కల రైతు బజార్ కానివ్వండి, అన్ని రకాల కూడా మాకు ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్ చాలా అనుకూలంగా ఉంది. మేము ఎక్కడ మత సామరస్యాన్ని భంగం కలిగించకుండా ఉండేందుకు వివిధ ప్రజా సంఘాలతో కలిసి ఏప్రిల్ 13న నగరంలో పిబి సిద్ధార్థ ఆడిటోరియంలో చర్చా వేదిక సదస్సును నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన వివిధ ప్రజా సంఘాలతో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నందు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత సామరస్యాన్ని భంగం కలిగిస్తూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లోనే కాకుండా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఈ పోగడ అవలంబిస్తున్నారని తెలిపారు. దీన్ని అరికట్టవలసిన బాధ్యత మనపై ఉందన్నారు. ఏప్రిల్ 10న జరిగే సదస్సులో వివిధ ప్రజా సంఘాల నేతలు పాల్గొంటారని తెలియజేశారు. విజయవాడ నగరం సిద్ధార్థ ఆడిటోరియంలో జరిగేటువంటి లౌకిక వాదం తర్వాత మత సామరస్యం మీద జరిగేటువంటి సదస్సులో అందరూ కూడా పెద్ద ఎత్తున అన్ని వర్గాల వారు పెద్ద ఎత్తున పాల్గొనాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఇవాళ మన భారత రాజ్యాంగానికి వాటిల్లినటువంటి ప్రమాదాన్ని
దాన్ని రక్షించుకునేందుకు మనందరం కూడా కంకణం బద్దులు కావాల్సినటువంటి అవసరం అనేది ఉంది. సరైనటువంటి సమయంలో సరైనటువంటి కేంద్రంలో ఈ సదస్సుని ఏర్పాటు చేయడం అనేది నిర్వాహకుల్ని ఈ సందర్భంగా నేను అభినందిస్తా ఉన్నాను. దీనికి ఒక్క హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అనేది కాదు, అందరూ కూడా రావాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఇవాళ అలానే భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో కూడా అశాంతి భద్రతలు అనేది లేకుండా ఉన్నటువంటి పరిస్థితి అనేది ఉంది. దీన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ అందరం కూడా స్వాతంత్రోద్యమానికి ఎలా అందరం కలిసి పోరాడామో ఈ స్వాతంత్రాన్ని రక్షించుకునే దాని కొరకు, భారత రాజ్యాంగాన్ని రక్షించుకునే దాని కొరకు మనం చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంది. సరిగ్గా ఏప్రిల్ 13న జరిగేటువంటి తెల్లారి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కార్యక్రమం కూడా ఉంది. కాబట్టి ఆ స్ఫూర్తితోటి మనం 13వ తారీఖు నాడు జయప్రదం చేయాలి. అలానే నిర్వాహకులను నేను కోరుతా ఉన్నాను, ఇదేదో మత సామరస్యానికి భంగం కలిగిస్తూ రాజ్యాంగం, అట్లాగే ఇప్పటికే కొన్ని చట్టాలు కూడా ఉన్నాయి. తప్పనిసరిగా వారికి స్వేచ్ఛ స్వతంత్రాలు రాజ్యాంగం ఇచ్చింది. అట్లాగే తమకు ఇష్టమైనటువంటి మతాన్ని ఆరాధించుకోవడానికి, దాన్ని ప్రొపగేట్ చేసుకుంటానికి కూడా రాజ్యాంగం అవకాశం కల్పించింది. అట్లాగే గతంలో ఒకానొక సందర్భంలో ఒక ప్రార్థనా స్థలంలో వివాదం తలెత్తినటువంటి సందర్భంలో భవిష్యత్తులో దేశంలో మత సామరస్యానికి భంగం కలగకూడదు, స్వాతంత్రం వచ్చేటప్పటికీ ఏ ప్రార్థనాలయాలు ఏ రూపంలో ఉన్నాయో ఆ విధంగానే ఉండేందుకు అవకాశం ఉండాలి తప్ప దానికి భంగం కలిగించరాదు అని 1991 ప్రార్థనా స్థలాల చట్టం వచ్చింది. ఆ రోజున ఒక్కదానికి అయోధ్య బాబ్రీ మసీద్ ఒక్కదానికి మాత్రం ఎగ్జెంప్షన్ ఇవ్వటం జరిగింది తప్ప ఇంకెక్కడా కూడా, అది దేవాలయంగా ఉన్నా, మసీదుగా ఉన్నా, చర్చిగా ఉన్నా, ఒక బౌద్ధ ఆరామంగా ఉన్నా, జైలు దేవాలయంగా ఉన్నా, దాన్ని ఏ విధంగానూ కూడా మార్చడానికి వీల్లేదు అనే చట్టం వచ్చినప్పటికీ కూడా ఇవాళ చాలా చోట్ల, అది కాశీలో కాదు, మధురలో కాదు, అనేక చోట్ల ఇటీవల కొన్ని రాష్ట్రాలలో, కొన్ని పట్టణాల్లో జరిగినటువంటి సంఘటనల్లో చాలా మంది చనిపోవటం, ఆస్తులు ధ్వంసం అవటం, బుల్డోజర్లతో ఒక వికృత రాక్షస క్రీడ జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఇది సరైన పద్ధతి కాదు. ఈ దేశం యొక్క సమైక్యతకి, సమగ్రతకి భంగం వాటిల్లుతూ ఉంది. కుల, మత, ప్రాంత, వర్గ, ధనిక, పేద తారతమ్యాలు నిర్మించగా కూడా అందరూ కూడా ఒక సోదరభావంతో మెలగాలి అని మన స్వాతంత్ర సమర యోధులు కానీ, రాజ్యాంగాన్ని రూపొందించిన పెద్దలు కానీ వాళ్ళందరూ కూడా కోరుకున్నా కానీ దాన్ని భిన్నంగా జరుగుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలని కోరుతూ మార్చి 26న చలో ఢిల్లీ ధూమ్ధామ్ కార్యక్రమం చేపడుతున్నామని కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షులు పరశురాం తెలిపారు. ఈ మేరకు ఆయన గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరెన్సీ నోట్లపై అనేక ముద్రలు చేశారు, కానీ ఆర్బీఐని తీసుకువచ్చిన అంబేద్కర్ కు మాత్రం అన్యాయం జరిగిందని తెలిపారు. ఇంతవరకు అంబేద్కర్ ఫోటోని ఎందుకు ప్రచురించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంపై ఢిల్లీలో 19 సార్లు ధర్నాలు చేశామని, అయినా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఈసారి 20వసారి ఢిల్లీలో మార్చి 26న చలో ఢిల్లీ ధూమ్ధామ్ పేరుతో కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలియజేశారు. కావున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా వారు కోరారు. కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి విజయవాడ అధ్యక్షులు శ్రీనాథ్ గారు ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ప్రెస్ మీట్కు కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి సంస్కృతి విభాగం జాతీయ కన్వీనర్ సంజీవ గారు, ఈ వేదిక మీద ఉన్నటువంటి మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ 2015 నుండి కరెన్సీ నోట్ల మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోను ముద్రించాలని పాదయాత్ర, ప్రజా చైతన్య రథయాత్ర, జ్ఞానయుద్ధ యాత్ర, ప్రజాపూర్ యాత్ర,
ఢిల్లీలో 19 సార్లు ధర్నా నిర్వహించడం, అదేవిధంగా ఈసారి 20వసారి వందలాది కళాకారులచే ఢిల్లీలో ధూమ్ధామ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఎందుకోసం కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ ఫోటో ముద్రించాలి అన్నప్పుడు ఈ దేశంలో మొట్టమొదట ప్రొవిన్షియల్ బ్యాంకులు ఉండేది 3. స్వదేశీ ఉద్యమం వల్ల, మొదటి ప్రపంచ యుద్ధం వల్ల, జలియన్ వాలాబాగ్ సంఘటన వల్ల, సాయుధ పోరాటం వల్ల ఈ దేశంలో 1,50,00,000 మంది చనిపోవడం జరిగింది. ఈ నష్టం జరిగినప్పుడు రూపాయి విలువ పడిపోయినటువంటి పరిస్థితులలో బ్రిటిష్ ప్రభుత్వం 1921లో ఇంపీరియల్ బ్యాంకును ఏర్పాటు చేస్తే విధులు నిర్వహించడంలోనే విఫలమైంది. అప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రూపాయి ధన సమస్య పరిష్కార మార్గం వంటి పుస్తకాన్ని రాసి హిల్టన్ యంగ్ కమిషన్ కు, సైమన్ కమిషన్ కు, రాయల్ కమిషన్ కు ఇవ్వడం వల్ల 1935 ఏప్రిల్ 1వ తారీఖు నాడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడ్డది అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్ల. అదేవిధంగా 1949లో బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టాన్ని తీసుకొచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అదేవిధంగా 1950 జనవరి 26వ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ శాసనసభలో విద్యుత్ రంగంపై లఘు చర్చ. కొన్నేళ్లుగా విద్యుత్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయన్న సీఎం చంద్రబాబు. విజయవాడ ధర్నా చౌక వద్ద గన్నవరం ఎన్టీఆర్ పశు వైద్య కళాశాల స్టూడెంట్స్ నిరాహార దీక్ష. మెడికల్ స్టూడెంట్స్ తో సమానంగా స్టైఫండ్ ఇవ్వాలని డిమాండ్. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల భాగంగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అక్రమాలపై చర్చ. ఏయూలో అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపిస్తామన్న మంత్రి లోకేష్. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం ఈ నెల 14న రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న నిరసనలు. వారికి మద్దతు ప్రకటించనున్నా తెలిపిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.